Hello everyone. This session is discussing about motions in Parliament. Very important topic and related to polity. Motions in Parliament. First, ప్రివిలేజ్ మోషన్, కాల్ అటెన్షన్ మోషన్, సెన్ష్యూర్ మోషన్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రివిలేజ్ మోషన్ వీలుకుంటూ ఇట్ ఈస్ మూవ్డ్ బై ఎ మెంబర్ వెన్ హీ ఫీల్స్ దట్ ఎ మినిస్టర్ హ్యాస్ కమిటెడ్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ఇట్ మెంబర్స్ బై విత్హోల్డింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎ కేస్ ఆర్ గివింగ్ రాంగ్ ఆర్ డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్. అంటే ఏంటి? ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మూవ్డ్ బై ఒక మెంబర్ అనమాట. వెన్ హీ ఫీల్స్ దట్ ఏం చెప్తున్నాడు? దట్ ఎ మినిస్టర్ హ్యాస్ కమిటెడ్ అంటే ఏంటి? సపోజ్ ఎవరైనా అక్కడున్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మినిస్టర్కి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఆ క్వశ్చన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు ఎగ్జాక్ట్గా చెప్పకుండా ఫాల్స్ స్టేట్మెంట్స్, అలాగే ఫాల్స్ ఫ్యాక్ట్స్ అనేవాళ్ళు సెకండ్ మినిస్టర్ అనేవారు ఇస్తున్నారనమాట. దానివల్ల ఒక మెంబర్ అనేవాడు ప్రివిలేజ్ మోషన్ అనేది ఆ మినిస్టర్ మీద మూవ్ చేస్తారనమాట. అదే ప్రివిలేజ్ మోషన్. ఈ పర్పస్ ఇస్ టు సెన్ష్యూర్ ద కన్సర్న్ మినిస్టర్. అర్థమవుతుందా? అది ప్రివిలేజ్ మోషన్. నెక్స్ట్ కాల్ అటెన్షన్ మోషన్. ఇట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ బై ఎ మెంబర్ టు కాల్ ద అటెన్షన్ ఆఫ్ ఎ మినిస్టర్ టు ఏ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. అంటే కాల్ అటెన్షన్ మోషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ బై మెంబర్ టు కాల్ ద అటెన్షన్ ఆఫ్ ఎ మినిస్టర్. అంటే ఏంటి? అర్జెంటుగా మీటింగ్ పెట్టడం అనమాట, డిస్కస్ చేయడం టు మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ ఆర్ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి. దాన్నే ఏమంటారంటే కాల్ అటెన్షన్ మోషన్ అంటారు. నెక్స్ట్ సెన్ష్యూర్ మోషన్. ఇట్ కెన్ బి మూవ్డ్ ఎగ్నెస్ట్ అన్ ఇండివిజువల్ మినిస్టర్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ద ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఈ సెన్ష్యూర్ మోషన్ అనేది ఒక మినిస్టర్ పైన లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్ పైన అదేనిది సెన్ష్యూర్ మోషన్ అనేది మూవ్ చేయడం అంటే ఇట్ ఈస్ మూవ్ టు సెన్ష్యూర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఫర్ స్పెసిఫిక్ పాలసీస్ అండ్ యాక్షన్స్. అంటే ఎందుకు ఈ సెన్ష్యూర్ మోషన్ అనేది చేస్తారంటే ఎందుకంటే ఫర్ స్పెసిఫిక్ పాలసీస్ మీద, అలాగే ఆ మినిస్టర్ చేసిన యాక్షన్స్ ద్వారా ఈ సెన్ష్యూర్ మోషన్ అనేది ప్రవేశపెడతారు అనమాట, ఇంట్రడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటి? అడ్జర్న్మెంట్ మోషన్ అంటే ఏంటి? వెన్ దేర్ ఈజ్ అన్ అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ దెన్ ఏ మెంబర్ మే ప్రపోజ్ ఇట్ డిస్కస్ ఆన్ దట్ మ్యాటర్ డిస్కస్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ at 4 PM. దిస్ మోషన్ కెన్ బి మూవ్డ్ ఓన్లీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్పీకర్. ఈ అడ్జర్న్మెంట్ మోషన్ అనేది వెన్ దేర్ ఈజ్ అన్ అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే ఒక అర్జెంట్ మ్యాటర్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది ఫర్ పబ్లిక్ పర్పస్. అప్పుడు ఏం చేస్తారంటే ఆ మెంబర్ అనేవాడు ప్రపోజ్ చేస్తాడు. ఈ అడ్జర్న్మెంట్ మోషన్ డిస్కస్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్ 4 PM తర్వాత ఈ అడ్జర్న్మెంట్ మోషన్ ప్రవేశపెడతారో ఆ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేస్తారు. అయితే ఈ మోషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఓన్లీ విత్ ద కన్సెంట్ ఆఫ్ స్పీకర్ అనమాట. అంటే స్పీకర్కి కన్సెంట్ అవ్వాలి. అర్థమవుతుందా? చేసి అప్పుడు ఈ మోషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి, ప్రపోజ్ చేయాలి. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి? మెన్షన్డ్ ఇన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ద లోక్సభ నో ప్రయర్ రీజన్ నీడ్స్ టు బి స్టేటెడ్ ఫర్ ఇట్స్ అడాప్షన్ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ 50 members టు బి అడ్మిటెడ్. అంటే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రపోజ్ చేయాలంటే కనీసం అట్లీస్ట్ 50 members అయినా సపోర్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఇఫ్ ద మోషన్ ఈజ్ పాస్డ్ ఇన్ ద హౌస్ ద గవర్నమెంట్ ఈజ్ బౌండ్ టు వెకేట్ ద ఆఫీస్. ఈ మోషన్ కానీ పాస్ అయితే గవర్నమెంట్ అనేవాళ్ళు ఆఫీస్ని వెకేట్ చేయాల్సిందే. ఫస్ట్ నీడ్స్ ఏ మెజారిటీ ఓట్ టు పాస్ ద హౌస్. అది పాస్ అవ్వాలంటే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మెజారిటీ ఓట్ అనేది ఉండాలి. అర్థమవుతుందా? అలాగే కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ. అయితే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఓకేనా? నెక్స్ట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్. ద ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్, ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఫిజికల్ ఇయర్ అడ్రస్డ్ బై ద ప్రెసిడెంట్. అంటే ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ అనమాట. అంటే ఏంటి? ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ కానీ ఫస్ట్ ఫిజికల్ ఇయర్ అయినప్పుడు అడ్రస్డ్ బై ఆ పార్లమెంట్ అనేది ప్రెసిడెంట్ అనేవాళ్ళు అడ్రస్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. ది అడ్రస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ కరస్పాండ్స్ టు ద స్పీచ్ ఫ్రమ్ థ్రోన్ ఇన్ బ్రిటన్ అనమాట. అర్థమైంది? ఈ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే అదనమాట.
నెక్స్ట్ నో డేట్ నేమ్డ్ మోషన్. ఇట్ ఈజ్ ఎ మోషన్ దట్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్ బై ద స్పీకర్ బట్ నో డేట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఫర్ ఇట్ డిస్కషన్. అంటే మోషన్ అనేది ఏదైనా ఒక మోషన్ అడ్మిట్ చేశారు కానీ బై ద స్పీకర్, బట్ నో డేట్, ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. ఇట్ కెన్ బి మూవ్డ్ ఇన్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభ. నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అన్నమాట ఈ టైప్ ఆఫ్ మోషన్ అనేది. ఇట్ ఈస్ ఎ మోషన్ దట్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ బై ద స్పీకర్ బట్ నో డేట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఫర్ ఇట్ డిస్కషన్. అంటే ఏంటి, ఒక మోషన్ అనేది దాన్నే చూసారు ఇక్కడ నో డే ఎట్ నేమ్డ్ మోషన్ దానిలోనే ఉంది. అంటే ఏంటి, అడ్మిటెడ్, ఆ మోషన్ అనేది అడ్మిట్ చేశారు, కాకపోతే స్పీకర్ అనేవాడు ఒక పర్టికులర్ డేట్ కానీ అలాగే ఒక డిస్కషన్ కానీ ఒక పర్టికులర్ డేట్ ఫిక్స్ చేయలేదు ఆ డిస్కషన్ గురించి. దాన్నే నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటారు. ఇట్ క్యాన్ బి మూవ్డ్ ఇన్ బోత్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభ. నెక్స్ట్ సెన్స్యూర్ మోషన్. ఫర్ ఇన్స్టెన్స్ ఇమాజిన్ ఏ బిల్ ఆన్ డేటా ప్రొటెక్షన్ మీద ఒక బిల్ ఉందనుకోండి, ఈజ్ డిస్కస్డ్ ఇన్ ద లోక్సభలో డిస్కస్ చేయాలి. ఇఫ్ ఎనీ మెంబర్ ఫీల్స్ ఇనఫ్ ఈజ్ ఆల్రెడీ డిస్కస్డ్ రిగార్డింగ్ ద డేటా ప్రొటెక్షన్ బిల్ దెన్ హీ క్యాన్ ప్రపోజ్ ఏ క్లోజ్యూర్ మోషన్. అంటే ఏంటి, ఏదైనా ఒక మెంబర్ ఏం ఫీల్ అయ్యాడు, ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్కస్డ్ రిగార్డింగ్ ద డేటా ప్రొటెక్షన్ బిల్, ఆల్రెడీ డిస్కస్ చేశారు, అందుకు హీ క్యాన్ ప్రపోజ్ ఏ క్లోజర్ మోషన్ని ప్రపోజ్ చేశాడు. మూవ్డ్ బై ఏ మెంబర్ టు కట్ ద షార్ట్ ద డిబేట్ ఓన్ మ్యాటర్. అంటే ఏంటి, ఒక మెంబరు దాన్ని మూవ్ చేస్తాడు, అంటే ఏంటి దాన్ని షార్ట్ చేయడానికి అనమాట. అంటే ఏంటి, ఆ డిబేట్ అక్కడితో ఎండ్ చేయాలి లేకపోతే తగ్గించమని చెప్పి. ఇఫ్ ద మెజారిటీ సింపుల్ మెజారిటీ ఆఫ్ ద హౌస్ అగ్రీస్ దట్ ద డిబేట్ ఈజ్ స్టాప్డ్ అండ్ ద బిల్ ఈజ్ పుట్ టు ఓట్. అయితే సింపుల్ మెజారిటీ ఉండాలి. ఆఫ్ ద హౌస్ అగ్రీ అవుతే డిబేట్ అనేది స్టాప్ చేసి అప్పుడు బిల్ ఈజ్ పుట్ టు ఓట్ అనమాట. అంటే ఓట్లో పెడతారనమాట. అంటే ఆ బిల్కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో చేయట్లేదు. అలాగే 4 types ఆఫ్ క్లోజర్ మోషన్. 4 types ఆఫ్ క్లోజర్ మోషన్స్ ఏవేవంటే, ఫస్ట్ సింపుల్ క్లోజర్, వెన్ ద మ్యాటర్ హ్యాస్ బీన్ సఫిషియెంట్లీ డిస్కస్డ్ అండ్ కెన్ బీ పుట్ టు వర్డ్. సింపుల్ క్లోజర్ అంటే ఏంటి, అయిపోయింది ఆ మ్యాటర్ గురించి. సపోజ్ పైన ఎగ్జాంపుల్ తీసుకున్నాం, డేటా ప్రొటెక్షన్ బిల్ ఉంది, ఆ మ్యాటర్ గురించి మనం సఫిషియెంట్గా డిస్కస్ చేసాం, ఇంకా అక్కడితో ఎండ్ చేసి మనం ఆ బిల్లుని కోర్టులో ప్రవేశపెట్టాలన్నమాట. అర్థమైందా. అలాగే గ్యులటైన్ క్లోజర్ అంటే ఏంటి, అన్డిస్కస్డ్ క్లాజెస్ ఆర్ ఆల్సో పుట్ టు ఓట్ అలాంగ్ విత్ డిస్కస్డ్ వన్స్. అంటే ఏంటి, కొన్ని క్లాజెస్ గురించి డిస్కస్ చేయలేదు కానప్పటికీ మనం ఓట్లో పెట్టామన్నమాట. అంటే అలాంగ్ విత్ డిస్కస్డ్, ఏవైతే డిస్కస్ చేసామో అలాగే అన్డిస్కస్డ్ కూడా మనం ఓట్లో పెట్టడం, దాన్ని గ్లుటెన్ క్లోజర్ అంటారు. అలాగే క్లోజర్ బై కంపార్ట్మెంట్స్ అంటే ఏంటి, లెంతీ రెజల్యూషన్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ పార్ట్స్ అండ్ పుట్ టు ఓట్ ఆఫ్టర్ డిబేట్. అంటే ఒక పెద్ద రెజల్యూషన్ ఉందనుకోండి, ఆర్ గ్రూప్ అంటే చాలా పెద్దది ఉంది, దాన్ని ఏంటంటే మనం పార్ట్స్గా డివైడ్ చేసి దాన్ని ఆఫ్టర్ డిబేట్ తర్వాత పుట్ టు ఓట్గా చేసాను అనమాట. అంటే ఓట్లో పెట్టాను. అలాగే కంగారు క్లోజర్, ఓన్లీ ఇంపార్టెంట్ క్లాజెస్ ఆర్ టేకెన్ అప్ ఫర్ డిబేట్ అండ్ ఓటింగ్. అంటే కంగారు క్లోజర్ అంటే ఏంటి, ఓన్లీ ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా, అంటే అన్నెసెసరీ ఏమీ పెట్టకుండా ఓన్లీ ఇంపార్టెంట్ క్లాజెస్ని మనం డిబేట్ చేసి దాని మీద మనం ఓటింగ్ కండక్ట్ చేసామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మోషన్స్ అనేవి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్లోజర్ మోషన్స్ అంటే 4, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మోషన్స్ కూడా ఏంటంటే సింపుల్ క్లోజర్, గ్యులటైన్ క్లోజర్, క్లోజర్ బై కంపార్ట్మెంట్స్ అండ్ కంగారు క్లోజర్ అనమాట. అర్థమవుతుందా, ఈ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4 types ఆఫ్ క్లోజర్స్. అలాగేనా. ఫస్ట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ జనరల్ ఎలక్షన్, అలాగే ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఫిజికల్ ఇయర్ అడ్రస్డ్ బై ప్రెసిడెంట్ అనమాట. దాన్ని మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. అలాగే నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అంటే ఏంటి, మోషన్ అనేది అడ్మిట్ చేశారు, కాకపోతే దానికంటూ ఒక డిస్కస్ చేయడానికి ఒక పర్టికులర్ డేట్ అనేది స్పీకర్ అనేవాళ్ళు ఫిక్స్ చేయలేదు. అయితే ఈ నో డే ఎట్ నేమ్డ్ మోషన్ అనేది కెన్ బి మూవ్డ్ ఇన్ బోత్ రాజ్యసభ యాజ్ వెల్ యాజ్ లోక్సభ అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్కి అట్లీస్ట్ 50 members సపోర్ట్, అడ్మిట్ చేయాలంటే అట్లీస్ట్ 50 members సపోర్ట్ ఉండాలి. అర్థమవుతుందా. అలాగేనా. అయితే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది నీడ్స్ ఎ మెజారిటీ ఓట్ ఉండాలండి టు పాస్ ద హౌస్లో ఉండాలంటే. అయితే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ, నాట్ ఇన్ రాజ్యసభ. అర్థమవుతుంది కదా. ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏంటి, లోక్సభ. అలాగే అడ్జర్న్మెంట్ మోషన్ అలాగే మోషన్ అయితే దిస్ మోషన్ క్యాన్ బి మూవ్ చేయాలి ఎప్పుడు, ఓన్లీ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ అనమాట. అర్థమవుతుందా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే మీకు ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటో చెప్పాను, కాల్ అటెన్షన్ మోషన్ అంటే కూడా ఏం చెప్పాను, అలాగే సెన్స్యూర్ మోషన్ అంటే కూడా ఏంటో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ.